అంటే మున్సిపల్ పోరు కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ వల్ల జరిగిందని అనుకోవాలా, లేదంటే మోడీ ఎఫెక్ట్, బీజేపీ అధిష్టానం ఎఫెక్ట్ మహారాష్ట్రలో ఇంకా ఫోకస్ అలా కనిపిస్తోంది అనుకోవాలా? కరెక్ట్‌గా చెప్పాలంటే శివసేన వల్ల అనుకోవాలి. ఉద్ధవ్ థాక్రే వల్ల అనుకోవాలన్నమాట. అవునా? అంతే. ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయం వాస్తవంగా పూర్తిగా మారిపోయింది ఓన్లీ బికాజ్ ఆఫ్ శివసేన, ఉద్ధవ్ థాక్రే. గత 10 సంవత్సరాల్లో అతని ప్రవర్తన మహారాష్ట్ర రాజకీయాన్ని పూర్తిగా బీజేపీ వైపుకి తీసుకొచ్చింది. శంభోజీ మహారాజ్ అలాగే శివాజీ మహారాజుల యొక్క ప్లేస్ అది. అలాంటి చోట్లన ఇప్పుడు జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అంటే శంభోజీ శివాజీ మహారాజుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడవాల్సినటువంటి ప్రదేశంలో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా పుట్టినటువంటి పార్టీ కాస్త రూటు మార్చుకుంది. ఆ రూటు ఏ స్థాయికి దిగజార్చుకుందంటే, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచినో ఉంది. సెక్యులర్ అనే పదానికి రాజ్యాంగంలో ఉన్న అర్థం ఏంటిది? పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం. అంటే నువ్వు ఈ మతం వాడివి కాబట్టి నీకు ఈ హక్కు ఉంటది, నువ్వు ఈ మతం వాడివి కాదు కాబట్టి నీకు ఈ హక్కు లేదు అనేటటువంటిది ఉండకూడదు అన్నది రాజ్యాంగంలో చెప్పబడినటువంటి సెక్యులర్కి అర్థం. కానీ